ఏంటమ్మా ఎప్పుడు లేని అన్నయ్య అంత గట్టిగా తిప్పేసా? అమ్మా అమ్మా గౌతమ్ గారు ఇదేనా? అవునండి. షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసే ప్రతి ఒక్కరికి షార్ట్ ఫిల్మ్ బాగా కనెక్ట్ అవుతుంది. ఇంట్లో ఎన్ని ఆ పదం నేను వాడచ్చో వాడకూడదో తెలియదు ఎంతమంది ముందు. ఇంట్లో ఎన్ని దొబ్బులు అవుతాయో నాకు తెలుసు. షార్ట్ ఫిల్మ్ కెమెరా తిరుగుతాడు అలా ఎందుకురా నీకు అవన్నీ అంటే ఫస్ట్ అది మన ఇష్టాన్ని మన ఇంట్లో వాళ్ళకి ఇష్టపడరు. అటువంటి మన ఇంట్లో వాళ్ళకి గెలవాలి, బయట వాళ్ళకి గెలవాలి. బయట ముగ్గు మొహం తెలియని వాళ్ళకి కాస్త ఇంప్రెస్ చేయొచ్చేమో, కానీ ఇంట్లో వాళ్ళు ఇంప్రెస్ చేయడం అబ్బా అది ఇంకా కత్తి మీద సాం. అది నాన్నకి తెలియకుండా కెమెరా లైట్లు అని మంచం కింద దాచుకొని నాన్న లెగడానికి ఇంట్లోంచి బయటకు వచ్చి ఫోటోలు ఉంటాయి. అలాగా కష్టపడ్డ ప్రతి ఒక్క డైరెక్టర్కి ఈ షార్ట్ ఫిల్మ్ పక్కాగా కనెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ స్పెషల్గా మనం మెన్షన్ చేయాల్సింది, మీరు మదర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళని ఎందుకు తీసుకురాలేదు? అంత మంచిగా యాక్ట్ చేసిన వాళ్ళని మీరు ఎందుకు తీసుకురాలేదు? ఫస్ట్ మరొక దగ్గరికి వెళ్ళే ముందు మీరు మీ నేపథ్యం ఏంటి, మీ పేరు అవన్నీ అసలు ఏంటి కాలంలో ఒకసారి చెప్పండి అన్న. కొంచెం ముందుకు రండి. అందరికీ నమస్కారం. నా పేరు రాజీ. నేను ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. ఈ సినిమా తీయడానికి ముఖ్య ఉద్దేశం, నా ఫ్రెండ్ వివేక్ అని చెప్పి తను షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. తను చనిపోలేదు, బట్ ఆ ప్రయత్నం చేశాడు. అయితే కథ వేరే ఉంటుంది, నేను దాన్ని మార్చుకొని ఇలా రాసుకుని తీశాను. అయితే నేను ఈ సినిమా నేపథ్యానికి రావడానికి కారణం మా నాన్నగారు ఆర్టిస్ట్. స్టేజ్ డ్రామాలు ఆయన రచించి డైరెక్ట్ చేసి యాక్ట్ చేసేవాళ్ళు కూడా. సో బహుశా ఆయనది నాకు వచ్చినట్టుంది. అయితే నేను కూడా ఒక టైంలో స్టేజ్ డ్రామాలు కొన్ని చిన్నవి, ఒక 10 minutes అలా వచ్చేవి, చిన్నపిల్లలతో చేయించాను రాసి. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నాకు ఈ షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి ఉపయోగపడుతుంది. సో మదర్ క్యారెక్టర్ తీసుకురాలేదు అది మీరు మాట్లాడుకోండి. బడ్జెట్ ఎంత అయింది? బడ్జెట్ అయితే ఒక 20,000 అండి. సో ప్రొడ్యూసర్ ఎవరైనా ఉన్నారా, మీరే పెట్టుకున్నారు? మదర్ క్యారెక్టర్ చేశారు కదా, ఆవిడే ప్రొడ్యూసర్. అయ్యా అది సంగతి. ఓకే, అది కూడా ఆవిడతోనే డిస్కస్ చేస్తాను నేను. ఎన్ని రోజులు రాశారన్నా? ఇది ఒక హార్డ్లీ 2-3 అవర్స్లో రాశారు. 2-3 అవర్స్లో? సూపర్, బ్రిలియంట్. 2-3 అవర్స్లో అంటే గ్రేట్ వర్క్ అన్న. హీరో క్యారెక్టర్ చేసినారు. మీరు హీరో అనాలా, డైరెక్టర్ అనాలా? నిజంగానే ఒక స్ట్రగుల్ డైరెక్టర్ కనిపించాడు మా వాళ్ళ నాకు. హీరో కమ్ డైరెక్టర్, ఆయన కూడా డైరెక్టరే. అది సంగతి. వెరీ గుడ్. మీరు కూడా చాలా బాగా చేశారు. నేను మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఈ షార్ట్ ఫిల్మ్ వచ్చేసరికి నాలాగే ఎవరైతే యూత్ ఉన్నారో, నాట్ ఓన్లీ డైరెక్టర్, ఎవరైతే వాళ్ళ ఫీల్డ్లో ఏదైతే ప్యాషన్ మీద చేద్దాం అనుకున్నారో వాళ్ళందరికీ షార్ట్ ఫిల్మ్ డెడికేట్. సో మనలో చాలా మంది ఏంటంటే క్విక్గా డిసిషన్స్ తీసుకుంటారు. ఆ క్విక్ డిసిషన్ అనేది మనం ఇక్కడి వరకు వచ్చింది చూసారు కదా. సో జస్ట్ కామ్, కొంచెం టైం ఇస్తే మన ఫ్యామిలీ మనకి సపోర్ట్ చేసింది. గో విత్ ఫ్లో. అంతే. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఇప్పుడు మొదటి క్యారెక్టర్ చేసిన మేడం గారికి మాట్లాడదాం. ఒక ప్రొడ్యూసర్ మేడం, చెప్పండి, మీరు ముందుకు రండి. అసలు ఈ టీమ్ ఏ టీమ్ అని చెప్పి మమ్మల్ని అడిగాను. నేను అడిగితే ఇలాగ పలానా షార్ట్ ఫిల్మ్ అని చెప్పారు. అయితే అందులో మదర్ క్యారెక్టర్ చేసిన వాడు రాలేదు ఏంటి అని అనుకుని ఊరుకున్నాను. నేను టీ తాగడానికి వెళ్ళిన తర్వాత ఇవి అడిగితే మదర్ క్యారెక్టర్ నేనే చేసి ఓడి నాకు షాక్, మామూలు షాక్ కాదు మేడం. ఏంటి మేడం అసలు ఆ ఫార్మేషన్ ఎలాగా, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? చేయాల్సిందంటే యాక్చువల్లీ మన రాజీవ్ గారికి సినిమా తీయాలని ఇంట్రెస్ట్. బట్ మనం ఏమి సొంతంగా చేయకుండా ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా, సార్ ఇలా మా దగ్గర ఒక కథ ఉంది, మాకు డబ్బులు పెడతారంటే ఎవరు ఇవ్వరు. అలాంటిది మనం ఏదైనా సొంతంగా చేసి, సార్ మేము ఇది చేసాం, ఇది చూడండి, స్టోరీ చూడండి, ఇది కథ నచ్చితే మాకు డబ్బులు పెట్టాలనుకుంటే మీరు ప్రొడ్యూస్ చేస్తే మేము పెద్ద స్టోరీస్ ఉన్నాయి, వాటి కోసం అని ఇలా డెమో అంటే వేరే వాళ్ళు మనం నమ్మి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డబ్బులు ఖర్చు పెట్టి ఒక కథను చూపిస్తేనే అవతల వాళ్ళకి కూడా ఒక నమ్మకం వస్తుందని మేము ఇలా సినిమాలో పెట్టాలనుకున్నాం. నెక్స్ట్ నాకు సినిమా అంటే ఇంట్రెస్ట్, బట్ పేరెంట్స్ ఎప్పుడు ఒప్పుకోక నేను ముందుకు రాలేదు.
పాప చైల్డ్ ఆర్టిస్ట్ గా తీసుకొద్దాం అనుకున్నాం. బట్ పాపను తీసుకెళ్ళినప్పుడల్లా మీరు కూడా చేయొచ్చు కదా, మీరు కూడా చేయొచ్చు కదా అంటే ఎందుకు నేను చేయకూడదు, నాకు కూడా ఇంట్రెస్టే కదా అని స్టాప్ చేసా. బట్ అది తక్కువ టైంలోనే ఒక 8-9 సినిమాల వరకు చేశాను. అండ్ తిన కోసం అంటే షార్ట్ ఫిలిమ్స్ యాక్చువల్లీ ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు. బట్ యాక్ట్ చేస్తేనే కదా షార్ట్ ఫిలిం మీద ఏదైనా ముందు మన గురించి నలుగురికి తెలిస్తేనే కదా పెద్ద సినిమా అవకాశాలు వస్తాయని ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా మదర్ రోల్ ఎందుకు ఎంచుకున్నాను అన్నారు కదా, ఇది వల్గర్గా లేదు, అమ్మాయి ఏంటి ఇలా చేసింది అనుకోని ఏ కథ అయినా కూడా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. అండ్ ఒక కృషి అని చెప్పి ఒక 45 minutes ఇండిపెండెంట్ ఫిలిం చేశారు ఆయన. అందులోని మదర్ రోల్ కోసం ఎదుగుతున్నారు. అందులో నలుగురు, 2 కొడుకులు, ఒక మదర్ ఫాదర్. ఫాదర్ ఎతికేశారు, కొడుకులు రెడీగా ఉన్నారు, మదర్ కావాలి. మదర్ మనమే డబ్బులు పెడుతున్నాం, మన దగ్గర టాలెంట్ ఉంది, ఇంకొకరికి ఎందుకు ఈ అవకాశం ఇవ్వాలి, అదేదో నేనే చేస్తే బాగుంటుందేమో అని ఆలోచించి ఆ రోజు నాకు కథ ఎంచుకోవడం జరిగింది. దాని తర్వాత అది చూసి మీరు ఆ కథలో బాగున్నారు, మదర్ రోల్గా సెట్ అయ్యారు, మాకు కూడా చేస్తారని కొంతమంది అడగడం జరిగింది. అలా చేశాను. బయట వాళ్ళకే చేసేటప్పుడు మన దానికి ఎందుకు చేసుకోకూడదని చేశాను, అంతే. థ్యాంక్ యూ మేడం, సూపర్ సూపర్. కానీ మీరు యాక్టింగ్ మాత్రం చించి పడేశారు, చించి పడేశారు. బ్రిలియంట్. మీరు అండ్ ప్రో ఇద్దరు కూడా చాలా చించి పడేశారు. కంగ్రాచులేషన్స్ అన్న మీకు అండ్ మీ టీంకి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ చేశారు సార్. డైరెక్టర్స్ పడే స్ట్రగల్స్ మీద వాటి మీద వైజాగ్ ఉంది సార్. తర్వాత ప్రదీప్ చంద్ర వైతరండి, ప్రదీప్ చంద్ర బ్రో స్పీడ్ గా. ఓకే, రెడీ ఓకే. ఆ లక్కీ టిప్ మూమెంట్స్ ఎవరి దగ్గర ఉన్నా సరే మా వాళ్ళకి ఇచ్చేసేయండి అమ్మా, ఏమాత్రం మిస్ చేయకండి.